హలో హలో, డెలివరీ బాయ్ అండి. అడ్రస్ ఎక్కడ? ఎక్కడున్నారు? నేను ఇక్కడ శ్రీ సాయి సదాన్ దగ్గర ఉన్నాను. కొంచెం ముందుకు రండి. ముందు రావాలా? ఓకే అండి. మేడం, శ్రీ మారుతి టవర్స్ దగ్గర ఉన్నా అండి. కొంచెం ముందుకు రా. ఇక్కడ స్నేహ చికెన్ సెంటర్ దగ్గర ఉన్నా అండి. ఇంకా ముందు రావాలా? ఓకే అండి. ఇంకొంచెం ముందుకు. రైట్ సైడ్ టర్న్. ఇంకా హలో మేడం, ఇక్కడ రైట్ సైడ్ టర్న్ తీసుకోవాలా? తీసుకోమంటారా? ఓకే సరే. మేడం, డెలివరీ బాయ్. బాబు, ఈ ఆర్డర్ ఎట్లా క్యాన్సిల్ చేయాలి? నాకు క్యాన్సిల్ చేయడానికి రావట్లేదు. ఏమండి, కార్ తలంచి ఆరు పార్కింగ్ చేసినావా? చేసిన. ఎక్కడ? అగో అక్కడ. No. హలో హలో, ఏం చేస్తున్నావే? టీవీ చూస్తున్నానండి. ఏమండి, పొద్దుటి నుంచి నా ఫోన్ దొరకట్లేదండి. ఎక్కడ పెట్టినో ఏమో కనిపించట్లేదండి. తొందర రెడీ అవ్వ, బయటకు వెళ్దాం. ఎక్కడికండి? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కే. ఎందుకు? నిన్నే మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయడానికి. నన్నా? ఎందుకు? ఇప్పుడు మాట్లాడేది ఎవరి ఫోన్లోనే? నా ఫోన్లోనే. No. దేవుడా, ఒక 2-3 కోట్లు ఉంటే నాకు కొంచెం కిందికి పడేయి. నేను పైకి వచ్చినాక తిరిగి ఇచ్చేసేస్తా. No. శృతి, ఇక స్వీట్ చేసిన. స్వీట్ చేసినావా మమ్మీ? అమ్మ, కొంచెం పక్కింటి ఆంటీ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. పక్కింటి ఆంటీ వాళ్ళకా? వాళ్ళకి మన గొడవలైనాయి కదా, వాళ్ళు మనతో మాట్లాడతలేరు కదా. ఏమొద్దులే. ఉన్నదే ఒక లైఫ్, ఎందుకు మమ్మీ ఊరికే గొడవలు? కాంప్రమైజ్ అయిపోదాం. ఇచ్చేసి రాపో. సరే, ఇచ్చేసి వస్తా. A few moments later. శృతి, పక్కింటి ఆంటీ వాళ్ళు బిర్యానీ ఇచ్చిండ్రు. నాకు తెలుసు మమ్మీ, పొద్దున్నే బిర్యానీ వాసన వచ్చింది, అందుకే కాంప్రమైజ్ కొప్పుకున్నా. ఇప్పుడు చూడు, స్వీట్ ఇచ్చి బిర్యానీ వచ్చింది. No. ఏంటండి? ఆఫీస్ లో పార్టీ ఉంది, కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి. ఈ పాయింట్ కొంచెం పెద్దగా ఉంది, ఒక 3 ఇంచులు కట్ చేసేవా? నాతోటి ఇప్పుడు కాదు, నాకు చాలా పని ఉంది. సరేలే, లేట్ అవుతుంది, నేనే కట్ చేసుకుంటా. పాపం అర్జెంట్ ప్యాంట్ కట్ చేసి ఇమ్మన్నాడు కదా, ఆఫీస్ లో ఫంక్షన్ ఉంది అన్నాడు కదా. ముందు ప్యాంట్ కట్ చేసి వచ్చి తర్వాత పని చేసుకుంటా. వస్తున్నా 10 నిమిషాలు వస్తున్నా, రెడీ అవుతున్నా. లతా, ఏంటండి? నా పాయింట్ ఎవరు కట్ చేసిరే? నేనే కట్ చేసిన. ఎందుకు? నువ్వు పని ఉందని చెప్పినావు కదా. అవును, అంటే అర్జెంట్ ఉందన్నావు కదా, అందుకని పని పక్కకు పెట్టేసేసి పాయింట్ ఫస్ట్ కట్ చేసేసి పని చేసుకుంటున్నా. నేను కట్ చేసుకున్నా, మళ్ళీ కట్ చేసేమైంది? చూడు ఎట్లుందో. ఇప్పుడు నేను పార్టీకి ఎట్లాలని? అవునండి, పెళ్ళైనప్పటి నుంచి తలనొస్తుందని అంటున్నారు. రోజు నొక్కించుకుంటున్నారు. మళ్ళీ పెళ్లి కాక ముందు ఎవరు నొక్కేవాళ్ళండి? నాకు పెళ్ళైన తర్వాతనే తలనొప్పి స్టార్ట్ అయింది కదనే. No. ఏ సాంది సంబంధి, అల్లరి ఎక్కువైతుంది మీకు. హలో అమ్మమ్మ, ఇక్కడ మీ బిడ్డతో అయితే లేదు, నేను మీ దగ్గరికి వచ్చేస్తాను. మీరు వస్తే నాతోటి కాదమ్మా, వద్దు, అక్కడే ఉండండి. No. ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే ఎంత టైం వేస్ట్ కదా. ఏమన్నా అర్థం కాకపోతే ఐ డింట్ అండర్స్టాండ్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ అనాలి. అదే తెలుగులో అయితే అంటే సరిపోతుంది.
వెతుకుతున్నా ఆంటీ? నా గోల్డ్ చైన్ పోయింది, దాన్ని ఎత్తుక్కుంటున్నా నేను. అవునా, ఎక్కడ పడింది? అక్కడ పోయింది. మరి అక్కడ పడితే ఇక్కడ ఎందుకు ఎత్తుకుతున్నారు? అక్కడ ఎండ ఉంది కదా, ఇక్కడ నీడుంది కదా, ఇక్కడ ఎత్తుక్కుంటున్నాను. అక్కడ ఎండలో అయితే నా మేకప్ పోతుంది కదా, అందుకని ఇక్కడ ఎత్తుక్కుంటున్నా. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నా. ఏమండి నేను ఒక చీర తీసుకుంటానండి. సరే రా. నాకు కావాల్సిన బట్టలు నేను తీసుకున్నా, నీకు కావాల్సిన చీర నువ్వు తీసుకో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.